జగన్‌ని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలన్నటువంటి పంతం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు లోకేష్‌కి ముఖ్యమంత్రి పదవిని అప్పగించేలోపు ఆ పని చేయాలన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అధికార మార్పిడి జరగాల. అధికార మార్పిడి జరగాలి అంటే లోకేష్ సీఎం అయ్యేలోపు ఇక్కడ బయట జగన్మోహన్ రెడ్డి కథ ముగించాలి. ఇందులో భాగంగా ప్రధానంగా ఈ లిక్కర్ కుంభకోణం అందామా, లేకపోతే ఇంకొకటి అందామా, ఇప్పుడు ఇది జత్వానీ కేసు అందామా, అట్లాంటి వాటిని బేస్ చేసుకుని జగన్ని జైల్లో పెట్టాలి. ఒక కేసుతో అయిపోదు. ఒక కేసుతో అయితే వెంటనే బెయిల్ వచ్చేస్తాయి. కనీసం 4-5 కేసులు టచ్ చేయాలి. ఈ 4-5 కేసుల్లో జగన్ని దోషిగా పెడితే అప్పుడు ఒక కేసు అయ్యేటప్పటికి ఇంకొక కేసు, ఒక కేసు అయ్యేటప్పటికి ఇంకొక కేసు, ఇట్లా. గతంలో చంద్రబాబు నాయుడు కనుక ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి ఆ తర్వాత ఇంకొక కేసులో పీటీ వారెంట్లు అని చెప్పి విచారణ ఏదైతే చేశారో సేమ్ తరహా కథ ఇప్పుడు జగన్ విషయంలో నడపాలా. ఆయన 55 రోజులు అరెస్ట్ చేశారు కాబట్టి ఈయన 60 రోజులు చేయాలన్నాడు. జగన్ ఫీలింగ్ ఏంటి? ఒకప్పుడు తనని 16 నెలల పాటు అరెస్ట్ చేయించినందుకు ప్రతీకారంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీదని కేసులు పెట్టించింది. ఇప్పుడు ఆ కేసులతో మాకు సంబంధం లేదు, అయినా చంద్రబాబుని జైల్లో పెట్టించారు కాబట్టి జీవితంలో చంద్రబాబుని జైల్లో పెట్టించినందుకు ప్రతీకారం తీర్చుకుని జగన్ జైల్లో పెట్టించాలన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. అందులో భాగంగా ఒకటి నడుస్తుంది. అది దాంతో పాటుగా పాత కేసులన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ విజయసాయిరెడ్డిని అప్రూవర్గా మార్చేసి ఆ కేసుల్లో ముందుకు తీసుకొచ్చేసి ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షం అనే అవకాశమే లేకుండా చెయ్యాలి. ఎట్లాగో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఈగో సాటిస్ఫై చేస్తే ఆయన ఎట్లాగో తమతోనే ఉంటాడు. అప్పుడప్పుడు కాస్త హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా వెళ్తే కనీసం 25 సీట్లు గెలుచుకోవడం కూడా కష్టం, అధికారంలోకి రావడం ఇంపాసిబుల్. భారతీయ జనతా పార్టీ జనసేన కలిసినా కూడా అంత పెద్ద ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం 25 కాకపోతే ఇంకో 30 సీట్లు సాధిస్తారు. అసలైతే వాళ్ళిద్దరు కలిసి విడిగా పోటీ చేస్తే కనుక తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఓ 10-15 గెలిస్తే గ్రేటు. అదే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, జగన్ ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జగన్ అనేటటువంటి వాడు లేకపోతే నెంబర్ 1, జగన్ అనేటువంటి వాడు ఇక రాజకీయాల్లో పోటీ చేయడానికి అవకాశం లేని పరిస్థితి కల్పిస్తే ఇక తిరుగు ఉండదు. రాబోయేటటువంటి 2 దశాబ్దాల పాటు లైక్ మధ్యప్రదేశ్లో బీజేపీ లాగా, లేకపోతే కనుక గుజరాత్లో బీజేపీ లాగా, బెంగాల్లో బెనర్జీ లాగా, మమతా బెనర్జీ లాగా శాశ్వతంగా ఇక్కడ లోకేష్ ముఖ్యమంత్రిగా ఉండాలి. చంద్రబాబు తర్వాత లోకేష్ అన్నటువంటిది ప్రస్తుతం స్కెచ్ల్లో ఉన్నటువంటి పార్ట్. మరి సక్సెస్ అవుతుందా లేదా, దానివల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం దెబ్బతింటుందా లేదా చూడాల్సి ఉంది.